మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. కానీ మనల్ని బాధించు వారి కొరకు ఏమని ప్రార్థించాలి, వాళ్ళ కోసం ఏమని వేడుకోవాలి అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ వీడియోలో దానికి సమాధానం తెలుసుకుందాం. ఒకరు మనల్ని బాధపరచడం అనేది మాటల ద్వారా అయ్యుండొచ్చు, లేదా వారి ప్రవర్తన ద్వారా అయ్యుండొచ్చు. ఇది అందరి జీవితాల్లో సాధారణమే. ఆ సమయంలో మన హృదయం ఎంతో బాధతో, గాయంతో నిండి ఉంటుంది. ఇక ఆపై కోపం, అసలు నా పట్ల ఇలా ఎలా ప్రవర్తించగలరు అనే ద్వేషం మన హృదయంలో ప్రారంభించవచ్చు. ఇదంతా మానవ సహజం. దీనికి మారుగా మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, వారు అలా మాట్లాడడానికి లేదా ప్రవర్తించడానికి వారిలో సంపూర్ణమైన అవగాహన లేదు అని గ్రహించాలి, లేదా కొన్ని విషయాల్లో వారికి పరిపక్వత రాలేదు అని గ్రహించాలి. దేవుడు మనుషుల హృదయాలను మార్చగల సమర్థుడు కాబట్టి నీకు వారి ద్వారా కలిగిన బాధని, గాయాన్ని, మోకాళ్ళుని దేవుడి దగ్గర పంచుకొని వారు మన పట్ల చేసిన దానికి దేవుడి చేతిలో వారిని అప్పగించి వారి కొరకు ఇలా ప్రార్థించవచ్చు. వారిలో మారుమనసు రావాలని, వారిలో సున్నితమైన హృదయం కలిగి ఉండాలని, దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టే మనసు వారికి కలగాలని, ఆయనకు దగ్గరగా వారిని చేర్చుకోమని, అంటే వారిని సంపూర్ణమైన భక్తిలోనికి నడిపించమని ప్రార్థించాలి. అంతేకాని వారిని తిరిగి శపించడం లేదా వాళ్ళకి కీడు జరగాలని కోరుకోవడం చేయకూడదు. అప్పుడే మనం వారిని సంపూర్ణంగా క్షమించిన వారం అవుతాం. దేవుడు కూడా మనము వాళ్ళని క్షమించిన రీతినే మన అపరాధములను క్షమించి మన హృదయాలను సంతోషముతోనూ శాంతితోనూ నింపుతాడు. ఆమేన్.